హలో హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం టీసీసీ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో, ఆ డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, 2018లో ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, అండ్ మనకు వచ్చేసి 2.5 hours టైం ఉంటుంది అండ్ 50 marks, మినిమం 20 రావాలి. సో మనం ఎలా డ్రా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మనం ఒక 3-4 స్టెప్స్లో అలా నేర్చుకుందాం. 2 centimeters ఒక డాట్ పెట్టుకొని, ఇటు సైడ్ కూడా ఒక 2 centimeters డాట్ అయితే పెట్టుకొని, షీట్ కింద వైపు నుంచి మనం ఒక 3 to 4 centimeters సైడ్లో ఒక గ్రౌండ్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఎంత డ్రా చేస్తున్నాను, నేను పెన్ యూస్ చేస్తున్నాను బికాజ్ వీడియోలో మీకు పెన్సిల్ లైన్ కనిపించదు కాబట్టి, సో మార్కర్ అయితే యూస్ చేస్తున్నాను. సో మీరు ఎగ్జామ్ హాల్కి 60 centimeters స్కేల్ అయితే తీసుకెళ్ళాలి, అండ్ ప్రొట్రాక్టర్, వీలైతే కంపాస్, అండ్ ప్రొట్రాక్టర్ ఇస్ మ్యాండేటరీ, అండ్ ఎరేజర్ అండ్ కలర్ పెన్సిల్స్ కూడా యూస్ చేయొచ్చు. సో కలర్ పెన్సిల్స్ కూడా ఇక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను నేను. సో మనం గ్రౌండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ లైన్ అనమాట. సో గ్రౌండ్ లైన్ నుంచి మనం 12 centimeter హైట్, మనకి క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం 12 centimeters హైట్లో ఒక డాట్ పెట్టుకోండి. అండ్ ఆల్సో 6 centimeters హైట్లో మనకి ఐ లెవెల్ అని ఇచ్చారు కాబట్టి 6 centimeters హైట్ పెట్టుకోండి. నెక్స్ట్ 12 centimeters హైట్ స్ట్రెయిట్గా తీసుకోండి అండ్ 6 centimeters హైట్ చెక్ చేసుకోండి. 12 centimeters అనేది అండ్ 6 centimeters ఆల్సో. అండ్ ఈ 12 centimeters లైన్ని మనం పిక్చర్ ప్లాన్ లైన్ అని అంటాం, అంటే పీపీ లైన్. దిస్ పీపీ లైన్, ఇది ఐ లెవెల్ లైన్. 6 centimeters అనేది ఐ లెవెల్ లైన్. ఓకే, ఇది సో ప్లాన్, ఇది ఐ లెవెల్. ఓకే, మెజర్మెంట్స్ అయితే పెట్టుకోండి అండ్ ఈ లేబులింగ్ అయితే ఇచ్చేసుకోండి. 12 centimeters. సో దిస్ ఈస్ 6 centimeters కాబట్టి ఓకే. గ్రౌండ్ లైన్ మనం ఒక మిడిల్ పాయింట్ అనేది తీసుకుందాం. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 2 centimeters, ఇక్కడ 2 centimeters తీసేసాం కాబట్టి మీకు 1 centimeter ఆర్ 1.5 centimeters ఆర్ 2 centimeters అయితే మీ షీట్లో బార్డర్గా మనం నార్మల్గా అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఆ పాయింట్స్ గ్రౌండ్ లైన్ని మిడిల్ పాయింట్ తీసుకొని, నాకైతే 38 వచ్చింది. సో 38 నుంచి 19 తీసుకున్నాను. సో మిడిల్ పాయింట్ పెట్టుకున్నాను. దాని తర్వాతకి 2 centimeters కిందకి, డౌన్ సైడ్ 2 centimeters కిందకి తీసుకోండి. ఇదైతే స్టేషన్ పాయింట్. ఓకే, దిస్ ఇస్ స్టేషన్ పాయింట్ వచ్చేసి స్టేషన్ పాయింట్. అండ్ ఈ స్టేషన్ పాయింట్ నుంచి నార్మల్గా మనం ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో స్ట్రెయిట్ లైన్ కోసం 90 degrees పాయింట్ అయితే పెట్టుకున్నాను. సో స్ట్రెయిట్గా మనం ఒక పిక్చర్ ప్లాన్ వరకు, పీపీ లైన్ వరకు మనం డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకు ఒక పాయింట్ వస్తుంది, ఇది పీపీ పాయింట్ని పీపీ అని పెట్టుకున్నాం, పీపీ పాయింట్. అండ్ ఇది ఆల్సో ఈఎల్, ఐ లెవెల్ లైన్, ఈ పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇది ఈ స్టెప్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్. ఓకే, 3 గ్రౌండ్ లైన్, ఐ లెవెల్ లైన్, పిక్చర్ ప్లాన్ అండ్ స్టేషన్ పాయింట్. ఓకే, ఈ 3 అయితే పెట్టుకున్న తర్వాతకి మనం క్వశ్చన్లో ఇచ్చిన ఎలివేషన్ అయితే డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఎలివేషన్ ఇంకా పిక్చర్ ప్లాన్, ఈ ప్లాన్ని ఇంకా ఎలివేషన్ అయితే డ్రా చేసుకున్నాం. క్వశ్చన్లో ఇచ్చిన ఆ మెజర్మెంట్స్తో మనం డ్రా చేసుకున్నాం. సో 1 centimeter హైట్ కాబట్టి 1 centimeter హైట్, 1 centimeter హైట్. తర్వాతకి 4 centimeters కాబట్టి 4 centimeters పాయింట్ అయితే పెట్టుకోండి. 0.5 వదిలేస్తే 4 centimeters అవుతుంది కాబట్టి, సో 4 centimeter డాట్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 0.5 హైట్ అంతే. సో 0.5 హైట్ పెట్టుకొని దీన్ని అయితే మనం లైన్ అయితే డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాతకి ఇందులో మనం 3 centimeters తీసుకొని డాట్ పెట్టుకొని, అట్ ద సేమ్ టైం మిడిల్లో ఒక పాయింట్ అయితే పెట్టుకోండి. 3 centimetersలో మిడిల్ పాయింట్ అంటే 0.5 కాబట్టి పెట్టుకోండి. సో ఇక్కడ 0.5 నుంచి మనం 3.5 centimeters మిడిల్ పాయింట్ నుంచి మనం 3.5 centimeters హైట్లో ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ నుంచి మనం ఈ 3 centimeters లైన్ అయితే అటాచ్ చేసుకున్నాం. సో మనకి ఇది వచ్చేసింది. సో దీన్ని మనం ఈ హైట్ వచ్చేసి మనకి 3.5 centimeters. సో ఇది వచ్చేసి 3 centimeters.
అండ్ 0.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్, ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్, అండ్ ఇక్కడ వరకు 4 సెంటీమీటర్స్. ఓకే, మన ఎలివేషన్ అయితే డ్రా చేసుకుందాం. ఎలివేషన్, ఓకే, ఎలివేషన్ అయిపోయిన తర్వాతకి మనం ప్రొట్రాక్టర్ సహాయంతో 45 degrees యాంగిల్లో, మా క్వశ్చన్లో ఇచ్చిన 45 degrees యాంగిల్లో డాట్ అయితే పెట్టుకోండి. బోత్ ద సైడ్స్, ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్. ఓకే, లైన్ అయితే డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్లో ఒక పాయింట్ అయితే పెట్టుకోండి. ప్రొట్రాక్టర్ సహాయంతో, కంపాస్ సహాయంతో మీరు 5 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో ఆర్క్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఆర్క్స్ని ఇక్కడ ఇన్సెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది మనకి. సో స్క్వేర్ అయితే వచ్చేస్తుంది. మన అంటే ప్లాన్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్లాన్ ప్రకారం మనకి ఫిగర్ అయితే వచ్చేస్తుంది. సో నార్మల్గా స్కేల్తో 5 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను నేను. సో తీసుకున్న తర్వాతకి ఈ పాయింట్ నుంచి 90 degrees యాంగిల్లో ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్ నుంచి 90 degrees యాంగిల్లో ఒక పాయింట్ అయితే పెట్టుకున్నాను. సో ఈ పాయింట్ ఇంకా ఈ పాయింట్ కంబైన్ చేసినప్పుడు మనకి ఒక పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ అయితే వచ్చేస్తుంది. సో స్క్వేర్ షేప్ అయితే వచ్చేసింది. సో ఫిగర్లో ఇచ్చిన విధంగా మనం ఆ మెజర్మెంట్ని అయితే డ్రా చేసుకున్నాం. ఇంత 4.5 సెంటీమీటర్స్లో మనం డిస్టెన్స్లో మనం అయితే డ్రా చేసుకున్నాం. దీనికి వాళ్ళు ఇక్కడ ఈ మెజర్మెంట్ అయితే ఏమి ఇవ్వలేరు కాబట్టి నార్మల్గా ఎగ్జాక్ట్ ఫిగర్లో ఇచ్చిన విధంగా మనం నీట్గా అయితే డ్రా చేసుకున్నాం. అంటే నెక్స్ట్ మనం ఈ మధ్యలో అయితే లైన్ కంబైన్ చేసుకున్నాము. ఇది పిరమిడ్ కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అనేది సైడ్ వ్యూ. ఓకే, ఇది ఒక సైడ్ వ్యూ, ఇది మనకి టాప్ వ్యూ. లేబులింగ్ అయితే చేసేసుకోండి మీరు. లాస్ట్లో లేబులింగ్ అయితే చేసేసుకోండి. 45 degrees, ఇది 90 degrees, 90 degrees, 90 degrees. ఓకే, 45 degrees అన్ని నేమింగ్ అయితే ఇచ్చుకోండి, మర్చిపోకండి. లాస్ట్లో అన్ని నేమ్స్ అనేవి లేబులింగ్ అనేవి చేసుకోండి. తర్వాతకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 అయితే అయిపోయింది, అండ్ స్టెప్ 2 అయితే కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్ మనం క్వశ్చన్లో ఇచ్చిన విధంగా అయితే డ్రా చేసుకున్నాం. స్టెప్ 3లో వచ్చేసి స్టేషన్ పాయింట్ నుంచి 45 degrees యాంగిల్ అయితే పెట్టుకుందాం. 45 degrees యాంగిల్. ఇక్కడ 45 degrees యాంగిల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ కూడా 45 మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు 45 degrees యాంగిల్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం కూడా 45 degrees యాంగిల్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వేరే యాంగిల్స్ ఇస్తే ఈ దానికి ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ 45, ఇక్కడ 45, ఇక్కడ 50, ఇక్కడ 50, లైక్ సేమ్. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అదే తీసుకున్నాం, అంటే సేమ్ సైడ్స్. ఓకే, అండ్ 90 degrees యాంగిల్ 45 degrees స్టేషన్ పాయింట్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఆ స్టేషన్ పాయింట్ నుంచి పీపీ లైన్కి టచ్ అయ్యే వరకు మనం డ్రా చేసుకున్నాం. పీపీ లైన్కి టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకున్నాం. పీపీ లైన్కి టచ్ అయిపోయింది. ఇది మనం PP1 అని చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ పీపీ లైన్ వరకు టచ్ అయ్యే వరకు డ్రా చేసుకుంటాం. సో ఇది PP2. సో ఇప్పుడు PP1, PP2 రెండు వచ్చాయి కాబట్టి ఈ రెండింటిని కింద వైపు అంటే ఐ లెవెల్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. స్ట్రేట్ లైన్, అది కూడా 90 degrees పెట్టుకుంటే మీకు స్ట్రేట్ లైన్ వచ్చేస్తుంది కాబట్టి స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. కింద ఐ లెవెల్ టచ్ అయ్యేవారు ఈ పాయింట్స్ అనేవి VP1, VP2. ఓకే, వ్యానిషింగ్ పాయింట్ 1, వ్యానిషింగ్ పాయింట్ 2. ఓకే, ఈ వ్యానిషింగ్ పాయింట్స్ని గ్రౌండ్ లైన్ పాయింట్, మనం మిడిల్ పాయింట్ అయితే తీసుకున్నామో ఆ గ్రౌండ్ లైన్ పాయింట్కి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోయినా. సో దీన్ని నెక్స్ట్ ఇది మనం ఒక స్టెప్ 3గా పెట్టుకున్నాం. సో ఓన్లీ ఈ పార్ట్, ఈ లైన్స్ మాత్రం PP.1, PP.2, వ్యానిషింగ్ పాయింట్ 1, వ్యానిషింగ్ పాయింట్ 2 ఇది మనం స్టెప్ 3లో చేసుకున్నాం. ఓకే, స్టెప్ 1 లైన్స్ ఉంటారు, ఐ గ్రౌండ్ లైన్, స్టేషన్ లైన్. ఈ మిడిల్లో ఈ లైన్ అనేది వచ్చేసి PVR లైన్ అని అంటాం. PVR లైన్ ఫస్ట్ స్టెప్లో ఇది 3 డ్రా చేసుకొని స్టేషన్ పాయింట్ PVR లైన్ డ్రా చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో ఈ ఏమంటారు ఎలివేషన్ ప్లాన్ అయితే డ్రా చేసుకున్నాం. అండ్ థర్డ్ స్టెప్లో మనం PP1, PP2 అండ్ వ్యానిషింగ్ పాయింట్ 1, వ్యానిషింగ్ పాయింట్ 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం స్టేషన్ పాయింట్ నుంచి ఇంకా గ్రౌండ్ లైన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం స్టెప్ 4 పెట్టుకోండి.
సో ఈ పాయింట్ని వచ్చేసి మనం ఎక్స్టెండ్ చేసుకుందాం కింద ఎక్కడ వరకు పీపీ లైన్ వరకు. ఇది 5 సెంటీమీటర్స్ లైన్ కదా, దాని నెక్స్ట్ లైన్ అంటే ఇది 4 సెంటీమీటర్స్ లైన్ పెట్టుకోండి. 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్. ఓకే, ఈ 4 సెంటీమీటర్స్ లైన్ని మనం కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లైన్ని ఎగ్జాక్ట్గా స్టేట్ లైన్, ఈ వ్యాన్షింగ్ లైన్ ఏదైతే ఉందో ఆడి వరకు ఎక్స్టెండ్ చేసుకుందాం కిందకి. ఓకే, నెక్స్ట్ ఈ స్టేషన్ పాయింట్ నుంచి ఈ లాస్ట్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో కార్నర్, ఈ పాయింట్ నుంచి కిందకి పీపీ లైన్ వరకు మాత్రమే డ్రా చేసుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ని మనం స్టేట్ లైన్ అంటే మనకి కొంచెం కూడా మిస్ అవ్వకుండా మనం స్టేట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం ఇక్కడ వరకు, ఈ వ్యాన్షింగ్ పాయింట్ వరకు. ఓకే, వ్యాన్షింగ్ పాయింట్ వరకు చూసిన వ్యాన్షింగ్ పాయింట్ ఇక్కడ వరకు. ఈ మళ్ళీ ఇటువైపు కూడా మనం ఓన్లీ ఇక్కడ వరకు ఏంటిది పీపీ లైన్ వరకు మాత్రమే డ్రా చేసి, ఈ పాయింట్ నుంచి మళ్ళీ మనం స్టేట్ లైన్ అయితే వ్యాన్షింగ్ పాయింట్ లైన్ వరకు మాత్రం డ్రా చేసుకున్నాం. ఓకే, ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాం కదా మనం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంత హైట్, 1 సెంటీమీటర్స్. సో 1 సెంటీమీటర్స్ హైట్లో ఒక పాయింట్ ఏదో పెట్టుకోండి. ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ స్టేట్ లైన్ని డ్రా చేసి 1 సెంటీమీటర్స్ స్టేట్ లైన్ ఎక్కడ వరకు మనం ఈ 4 సెంటీమీటర్స్ లైన్ ఎక్కడైతే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కిందకి ఎక్స్టెండ్ చేసామో దీన్ని మెజర్మెంట్ లైన్ ML1. ఓకే, దాన్ని ఆ ML లైన్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోం. ఈ స్టేట్ లైన్ని మనం ML1 వరకు టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకున్నాం. ఇక్కడ టచ్ అయిన తర్వాత మనకి పీవీఆర్ లైన్లో ఒక పాయింట్ అయితే వస్తుంది, దాన్ని మనం 1కి వ్యాన్షింగ్ పాయింట్ 1కి వ్యాన్షింగ్ పాయింట్ 2కి. ఓకే, స్ట్రేట్గా వ్యాన్షింగ్ పాయింట్ 2కి డ్రా చేస్తాం. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే వచ్చేసింది కాబట్టి ఆ పాయింట్ని 1కి మాత్రమే మనం ఎక్స్టెండ్ చేస్తాం 1. ఓకే, అండ్ ఆ 1కి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పీవీఆర్ లైన్ మీద ఇంకో పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ని మళ్ళీ 2కి ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మెజర్మెంట్ లైన్ 1కి ఎక్స్టెండ్ చేసినప్పుడు వచ్చిన పీవీఆర్ లైన్ మీద వచ్చిన ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి VP2కి మాత్రం డ్రా చేసుకున్నాం. ఓకే, డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ లైన్స్ ఏవైతే ఎక్స్టెండ్ చేసుకున్నామో ఆ లైన్స్, ఆ 1 సెంటీమీటర్ లైన్స్ కింద ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. ఇక్కడ 1 సెంటీమీటర్స్ లైన్ ఏదైతే ఉందో 1 సెంటీమీటర్, ఈ 1 సెంటీమీటర్స్ నుంచి మనం డ్రా చేసిన VP1 V2కి డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక టచ్ అయింది కదా ఆ లైన్, ఈ టచ్ అయిన లైన్ ఆపోజిట్ VP1కి, ఇక్కడ టచ్ అయిన లైన్ VP2కి. ఓకే, VP1కి VP2కి. సో మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసింది. మనం చూస్తే మనకి ఫస్ట్ లేయర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు అట్లనే ఈ నెక్స్ట్ 4 సెంటీమీటర్స్ పాయింట్ ఎండ్ ఏదైతే ఉందో స్టేషన్ పాయింట్ నుంచి ఇది పీపీ లైన్ వరకు మాత్రమే డ్రా చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇటు సైడ్ కూడా స్టేషన్ పాయింట్ నుంచి స్ట్రేట్గా ఆ పాయింట్ వరకు లైన్ పెట్టుకొని స్కేల్ పెట్టుకొని పీపీ లైన్కి మాత్రం టచ్ అయ్యేదాకా పెట్టుకోవాలి. ఈ పీపీ లైన్ నుంచి మనం కిందకి ఎక్స్టెండ్ చేసుకోవాలి, స్ట్రేట్గా కిందకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో కిందకి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తాము అంటే ఈ లాస్ట్ లైన్ ఎక్కడైతే మనం డ్రా చేసామో ఈ లేయర్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందా. ఓకే, ఇది కూడా స్ట్రేట్గా మనం ఈ 1 సెంటీమీటర్స్ పైన వచ్చిన ఒక లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం 3 సెంటీమీటర్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కిందకి ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, పీపీ లైన్ వరకు ఎక్స్టెండ్ చేసుకో. పీపీ లైన్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఒక పాయింట్, ఆ పాయింట్ని కిందకైతే మనం ఎక్స్టెండ్ చేసుకోం. దీన్ని మనం ML2 మెజర్మెంట్ లైన్ 1 మెజర్మెంట్ లైన్ 2 రెండు వచ్చేసాయి. ఈ 1 ఇక్కడ 0.5 సెంటీమీటర్స్ అవుతుందో ఇక్కడ కూడా మనం ఈ నుంచి ఇది 1 కదా, ఈ 1 సెంటీమీటర్స్ నుంచి 0.5 పాయింట్ అయితే పెట్టుకోండి స్ట్రేట్ లైన్ కోసం. ఆన్ నుంచి 1 సెంటీమీటర్స్ లైన్ నుంచి ఈ 0.5 హైట్లో M2కి టచ్ అయ్యే వరకు మనం స్ట్రేట్ లైన్ అయితే పెట్టుకున్నాం. M2కి టచ్ అయ్యే వరకు M2 ఇది ఉందా M2, సో M2కి టచ్ అవ్వాలి. సో M2కి అయితే టచ్ అయింది కదా. సో ఇప్పుడు మనకి M2కి టచ్ అయ్యేటప్పుడు పీవీఆర్ లైన్ పైన ఒక డాట్ వస్తుంది,
1 మీద ఒక డాట్ వస్తుంది, మెజర్మెంట్ లైన్ 2కి ఒక డాట్ వస్తుంది. సో మీరు ఇవి మాత్రమే చూడండి, ఈ లైన్ విపిఆర్ లైన్ అండ్ ఇక్కడ మెజర్మెంట్ లైన్ 1, మెజర్మెంట్ లైన్ 2, 3 వచ్చాయా? ఈ 3 వచ్చాక ఈ మెజర్మెంట్ లైన్ 2ని మాత్రం ఫస్ట్ VP1కి అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. VP1కి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన పాయింట్ని 1కి, విపిఆర్ మీద వచ్చిన పాయింట్ ఈ 0.5 హైట్లో వచ్చిన ఒక పాయింట్ ఏదైతుందో దాన్ని 1కి ఇంకా 2కి ఎక్స్టెండ్ చేస్తాం. తర్వాత మనం మెజర్మెంట్ లైన్ 2 నుంచి వీపీకి డ్రా చేసిన లైన్ ఏదైతుందో అక్కడ విపిఆర్ మీద ఒక డాట్ వస్తుంది కదా, దాన్ని మనం VP2కి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం. VP2కి అయితే డ్రా చేసుకుందాం. తర్వాత ఇట్లా ఇప్పుడు 0.5 హైట్లో డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ మెజర్మెంట్ లైన్ 1 మీద కూడా టచ్ అయింది కదా, ఆ పాయింట్ నుంచి VP1కి మాత్రమే, VP1 ఉంది కదా, VP1కి మాత్రమే డ్రా చేయండి. ఓకే, అప్పుడు మనకి విపిఆర్ మీద ఇంకో డాట్ వస్తుంది. ఆ డాట్ని మళ్ళీ VP2కి అయితే డ్రా చేసుకోండి. ఓకే, సో మనకు వచ్చేసి ఇప్పుడు స్టెప్ 2 అయితే వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఇక్కడికి స్టెప్ 2 అయితే వచ్చేసి 0.5 హైట్ లేయర్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మీకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను కలర్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ కింద లేయర్ అయితే వచ్చేసింది కదా, నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ మన ఎండ్ ఉంది కదా, ఇది ఓకే, ఇది కూడా ఇటు సైడ్ అన్నమాట. సో మీరు అజ్యూమ్ చేస్తే ఇది ఒక లైన్ అయితే వచ్చేసింది, ఇంకా ఈ లేయర్ అయితే వచ్చేసింది. సో ఈ లేయర్ వచ్చిన తర్వాతకి మనం ఇక్కడ ఎండ్స్ అయితే డ్రా చేసుకోవాలి. లేయర్ వచ్చేసిన తర్వాత ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ టచ్ అయినవి, ఆ పాయింట్స్ని వ్యానిషింగ్ పాయింట్ 1కి, వ్యానిషింగ్ పాయింట్ 2కి అయితే డ్రా చేసుకోండి. ఓకే, అప్పుడు తర్వాత మనకి ఈ 3.5 సెంటీమీటర్స్ అయితే కావాలి. సో ఫస్ట్ మనం ఈ మిడిల్ పాయింట్ని స్ట్రేట్గా కిందకైతే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, స్ట్రేట్ లైన్ చూసుకోండి, ఈ లైన్స్ని చూసుకొని స్ట్రేట్ లైన్ అయితే కిందకి ఎక్స్టెండ్ చేయండి. కిందకి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకు వచ్చిన పాయింట్ ఇది మెజర్మెంట్ లైన్ 3 అన్నమాట. మెజర్మెంట్ లైన్ 3 అన్నమాట. సో ఇప్పుడు ఈ 3.5 సెంటీమీటర్స్ కాబట్టి మనం స్ట్రేట్ లైన్ అయితే ఈ ML3 లైన్ వరకు, మెజర్మెంట్ 3 లైన్ వరకు మనం అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత
ఈ పాయింట్ ఇక్కడ మనకు ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో ఈ M2ని M3లో వచ్చిన మన పాయింట్ని వాన్షింగ్ పాయింట్ 1కి ఎక్స్టెండ్ చేద్దాం. వాన్షింగ్ పాయింట్కి ప్రతి ఒక్కటి వాన్షింగ్ పాయింట్ 1 వాన్షింగ్ పాయింట్ 2కి చేయాలి, VP1 VP2కి చేయకూడదు. సో ఇక్కడ మనకి అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ని ఇక్కడ మనం ఇంకా తీసుకోలేదు. సో స్టేషన్ పాయింట్ నుంచి మనం ఈ పిరమిడ్ ఎండ్ ఏదైతే ఉందో అది కిందకి ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ పాయింట్ స్టేషన్ పాయింట్ నుంచి కిందకైతే ఎక్స్టెండ్ చేసుకున్నాం. మనకి ఇక్కడ సేమ్ పక్క పక్కన వచ్చాయి. సో ఆ లైన్ అయితే కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నాము ఇక్కడ వరకు. స్ట్రేట్ లైన్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము ఇక్కడ వరకు. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అయితే వచ్చేసింది. సో ఆ పాయింట్ నుంచి ఇక్కడ మనం 3 సెంటీమీటర్స్ లైన్ తీసుకొని మళ్ళీ తర్వాత వాన్షింగ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన వచ్చిన పాయింట్ని తో ఈ పాయింట్స్ అయితే కలిపిస్తాం. సో మనకి ఫిగర్ అయితే వచ్చేసింది. ఇది అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే, దెన్ యూ జస్ట్ హైలైట్స్ అయితే చేసుకోండి. కింద ఈ లేయర్ కూడా ఉంది, కలర్ పెన్సిల్స్తో మీరు జస్ట్ కలరింగ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, ప్లాన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటంటే 1 మీటర్ అని ఇస్తారు. సో మన ఇక్కడ ఇండెక్స్ అనేది అయితే రాసుకుందాం. మనం ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ అయితే రాసుకుందాం ఒక కొంచెం సైడ్లో. ఓకే, ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన విధంగా 1 మీటర్ అని ఇస్తారు. సో మనం 1 మీటర్ ఈక్వల్స్ 1 సెంటీమీటర్లా తీసుకొని చేయాలి. సో 1 మీటర్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్స్. ఓకే, మనం ఫస్ట్ స్టెప్లో తీసుకున్న ఏంటి, గ్రౌండ్ లైన్ అంటే GL ఈక్వల్స్ టు గ్రౌండ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 12 సెంటీమీటర్స్లో మనం పిక్చర్ ప్లాన్ అనేది డ్రా చేసుకున్నాం, PP. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 6 సెంటీమీటర్స్లో మనం I లెవెల్ డ్రా చేసుకున్నాం, EL I లెవెల్. నెక్స్ట్ స్టెప్ గ్రౌండ్ లైన్లో మిడిల్ పాయింట్ తీసుకొని స్టేషన్ పాయింట్ అయితే డ్రా చేసుకున్నాం, 2 సెంటీమీటర్స్ కింద తీసుకొని స్టేషన్ పాయింట్ అయితే డ్రా చేసుకున్నాం, SP. ఆ స్టేషన్ పాయింట్ నుంచి మనం స్ట్రేట్ లైన్ పిక్చర్ ప్లాన్ వరకు డ్రా చేసుకున్నాం. దాన్ని మనం 90 degrees యాంగిల్లో స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. అది మనం PVR లైన్ అని అంటాం. అంటే ఓకే, ప్రిన్సిపల్ విజువల్ మిడిల్ లైన్ అనమాట. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేసాం, ఎలివేషన్ చేసాం, తర్వాత పిక్చర్ ప్లాన్ చేసాం. దాని తర్వాత స్టేషన్ పాయింట్ నుంచి 45 degrees యాంగిల్లో PP1 PP2 పాయింట్స్ పెట్టుకున్నాం. ఆ PP1 PP2 నుంచి కిందకి స్ట్రేట్ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు VP1 VP2 వచ్చింది. సో VP ఈక్వల్స్ టు వాన్షింగ్ పాయింట్. ఓకే, తర్వాత మనం I లెవెల్లో మనం 3D యాంగిల్ అయితే డ్రా చేసేస్తాం, అంతేనా. సో ఇవి అయితే మీరు లేబులింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మీరు లేబులింగ్ కూడా చేసుకోవచ్చు, A B అండ్ C D E F G H I J K L. ఓకే, అలా లేబులింగ్ అయితే తీసుకోండి. 0 అండ్ ఈ 2 సెంటీమీటర్స్ లైన్ అయితే డ్రా చేసుకోండి, 2 సెంటీమీటర్స్ అండ్ 2 సెంటీమీటర్స్. ఓకే, స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎక్కడైతే యాంగిల్స్ ఉన్నాయో అవి లేబులింగ్ అయితే చేసేసుకోండి, 45 degrees యాంగిల్ అండ్ 45 degrees. ఓకే, అలా లేబులింగ్స్ అయితే తీసుకోండి, 90 degrees 45 degrees. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ 2025లో జనవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.
అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలంటే కామెంట్ చేయండి, వీడియో తీసి పెట్టేస్తాం. ఓకే, బాయ్.